గన్ పార్క్ దగ్గర విహెచ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అది 10 రూపాయల సాయమా 100 రూపాయల సాయమా లేకుంటే ఒక ఉద్యోగమా, ఏది జరిగినా జ్ఞాపకం పెట్టుకున్నోని ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారే ఇతను విశ్వాసపాత్రుడు, సాయం చేసింది మరవడు అనే పేరు తెచ్చుకోమని నేను పదే పదే ముఖ్యమంత్రి గారిని చెప్పాను. అందరికీ తెలుసు కేవలం సోనియా గాంధీ తోటే సాధ్యమైందని. ఏదైనప్పటికీ కూడా చరిత్రలో సోనియా గాంధీ సువర్ణాక్షరాలతో నిలబడుతుంది. తెలంగాణలో ఈనాడు ఏ పరిస్థితులు ఉన్నా ఈ పరిస్థితులు పర్మనెంట్గా ఉండవు. మీరే చూస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఒక నాయకుడు ఏమన్నాడు, శాసనసభ్యులను పశువుల్లాగా కొంటున్నారు, ఆవులు గేదెల్లాగా కొంటున్నారని మహానాడులో చెప్పాడు. ఆ నాయకుడు పార్టీ ఈనాడు మరి శాసనసభ్యులను కొంటున్నారంటే మాటలు చెప్పడం ఒకటి, కార్యరూపంలో వేరే విధంగా జరుగుతున్నది. అందుగురించి నా ఉద్దేశంలో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణను మరవకుండా 2019లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాత్రింబగలు కష్టపడి తెలంగాణ వచ్చే వరకు, తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చే వరకు అహోరాత్రులు కృషి చేయాలని. ఈనాడు ప్రభుత్వంలో ఉన్నవారికి కొంత ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు, కానీ కష్టపడితే ప్రజలకు అర్థమవుతుంది సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని. ఆ తల్లి బతుకమ్మ ఎత్తుకున్న తల్లి యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. సోనియా గాంధీ అమ్మాయి ఇచ్చింది. మహిళలలోనే అలాంటి హృదయం ఉంటుంది, ఆప్యాయత ప్రేమ ఉంటుంది. ఆ తల్లిలో ఉన్నది. ఇంతమంది చనిపోయిందని 2019 వచ్చే ఎన్నికల లోపల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ఏ, టీడీపీ లేనేది.